మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దీవెనలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చిరస్థాయిగా ముఖ్యమంత్రిగా ప్రజా ముఖ్యమంత్రిగా ఈ దేశం గర్వించే ముఖ్యమంత్రిగా భారతమాత ముద్దు బిడ్డగా సగటు భారతీయుడు ఈ ప్రతి ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి ఎలా ఉండాలంటే వైఎస్ జగన్ గారి లాగా ఉండాలా అని భావించే విధంగా ఒక చరిత్ర సృష్టించే పరిపాలనని సాగించాలని ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం కోసం 10 అడుగులు వేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 100 అడుగులు వేశారు. ఈ రోజు దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజలందరూ భావించేది ఒకటే, ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలంటే ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి లాగా ఉండాలా అని భావించే విధంగా ఇది నేను చెప్పే మాటలు కాదు, ఈ దేశంలో ఉండే జాతీయ స్థాయి మీడియా ఇతర రాష్ట్రాల ప్రజలు అందరూ చెప్పే మాట. అలాంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వాలని మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగించే ముందు చిట్ట చివరిగా ఒక్క మాట మాత్రం చెప్తున్నాను సోదరులారా. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులుండే కుటుంబం కాదు. కష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడైన నేను ఈ జిల్లాలో 30 సంవత్సరాలుగా జెండా పట్టుకుని ఓ రాజకీయ కార్యకర్తగా ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తే నా జీవితంలో నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టి 2 సార్లు ఎమ్మెల్యేని చేసినటువంటి నాకు కనిపించే దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నా జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత నాకు రాజకీయ జన్మనిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికి కూడా రుణపడి ఉంటానని, నేను బతికినంత కాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలని, నేను మరణించిన రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నా అంత్యక్రియలకి హాజరు కావాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా.